చేసే ప్రయత్నం చేస్తాం. సో అందరితో టోటల్ కంప్లీట్ అవుతుంది. అవును సార్, అవును సార్. ఈ రోజు మనం మహిళా మండలితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రసన్న లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ గుడ్ మార్నింగ్ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి అందరికీ నా ధన్యవాదాలండి. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా వెంకటరత్నం గారు నా గురించి అనౌన్స్ చేసి చెప్పారు, ద్వారకా తిరుమల ఫ్రాంచైజ్ తీసుకుంటున్నానని. చెప్పడానికి చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే నేను 2019లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత 2 years మనకి కరోనా వచ్చిందని తెలిసిందే. ఆ తర్వాత నుంచి 21 నుంచి 25 వరకు కూడా నేను చాలా కష్టపడ్డాను. రియల్ ఎస్టేట్ లో చాలా తిరిగాను, చేశాను, అందరినీ కలిసేదాన్ని. కానీ ఎక్కడ కూడా నాకు రిజల్ట్ లేదు సార్. ఎక్కడ చూసినా సరే మోసం. సో ఆ టైంలో నేను విసిగిపోయిన టైంలో మా వెంకటరత్నం గారు ఏదో పని మీద కుక్కట్పల్లి వచ్చారు. వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చారు. వచ్చి అంతా అయిపోయింది సార్. ఒక 10 నిమిషాల్లో ఆయన వెళ్ళిపోతారనిగా మన రియల్ భూమి గురించి చెప్పారు. అది చూసిన తర్వాత, విన్న తర్వాత ఆ సార్ చెప్పిన విధానం, ఆయన చెప్పిన తీరు ఏంటైనా సరే నాకు చాలా ఏంటో తెలియని సంతోషం అయింది. ఏంటంటే మా ఏజెంట్స్ కోసం ఇది ఒక శ్రీనివాస నాయుడు గారు అనే సార్ పెట్టారు. ఓన్లీ ఫర్ ఏజెంట్స్ కోసం మాత్రమే పెట్టారమ్మా. అందరికీ దీంట్లో ఎవరు చేసినా సరే మీకు ఇందులో వస్తుంది అనే చిన్న కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అనేది నాకు చాలా సంతోషం వేసింది సార్ నాకు. అయితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు నుంచి కూడా ఒక 2 days లేట్ అయిందంటే, తర్వాత నుంచి మాత్రం నేను కంటిన్యూగా మన మీటింగ్స్ లో పాల్గొంటున్నాను. ఎందుకు అంటే నాకు కావాలి ఇది. మా రియల్ భూమిలో నేను ఫ్యామిలీలో ఒక మెంబర్ గా అవ్వాలి. ఖచ్చితంగా నేను దీన్ని సాధించాలనే తపన, పట్టుదలుకున్నాను. సో అలాగే నేను నా వెనకాల ఎవరైతే ఉన్నారో, అంటే సార్ చెప్పినట్టుగా శత్రువులను తీసుకురాదమ్మా, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు కూడా బాగుపడితే మనం తలుచుకుంటారనే ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటూ ఈ రోజు వరకు ఈ రియల్ భూమి ఫ్యామిలీలో ఒక మెంబర్ గా నేను చాలా మంది అవుతున్నాను. సో ఇక నుంచి కూడా ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల నాకు కూడా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో, అలాగే మా ఏజెంట్స్ కూడా నా ద్వారా బాగుండాలనే తపనతోటి నేను కష్టపడి సాధించాలని అనుకుంటున్నాను సార్. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకుంది. సో ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిటే ఉంది కానీ నష్టం లేదు అనే విషయము నాకు ఇన్ని రోజులు మనం విన్న అరవతి గారు ఏంటి, నాయుడు గారు ఏంటి, అందరూ చెప్తున్నారు. మన జేటి రామారావు గారు,